స్తోత్రముగా. ఇంతకీ భూమి బరువు ఎంత ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లెక్క ఒకటి శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఆ లెక్క ఏంటంటే భూమి యొక్క బరువు 5,970. ఎంతండి? 5,970 క్విన్ ట్రిలియన్ టన్స్ అంట. 5,970 క్విన్ ట్రిలియన్ టన్స్ అంట. అంటే 5,970 రాసిన తర్వాత 7 3 21 21 సున్నాలు పెట్టాలండి. అదవుతుందండి. 590 రాసిన తర్వాత 21 సున్నా పెట్టాలి. అంత బరువు భూమిని మోస్తుంది అనమాట. అంత బరువు ఉంటుంది భూమి. అంత బరువు ఉన్నటువంటి భూమి ఈ సమస్తాన్ని కూడా మోస్తుంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఈ 30వ అధ్యాయాన్ని రాసింది ఎవరంటే అగూరు. ఎవరు రాశారండి? అగూరు అనే వ్యక్తి రాశాడు. ఇది సొలొమోన్ గారు రాయలేదండి యొక్క అధ్యాయము. అగూరు అనే వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడంటే భూమి మొయ్యలేనివి 4 ఉన్నాయి. ఆ నలుగురు ఎవరెవరని మనం ఆలోచన చేస్తున్నప్పుడు గమనించాలి. ఆ నలుగురు ఏంటంటే రాచరికమునకు వచ్చిన దాసుడుగా ఉండాల్సినడు రాజు అయితే భూమి నేను మొయ్యలేని బాబోయ్ అంటుందంట. రెండవది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. అసలే మూర్ఖుడు, మళ్ళీ ఆడు కడుపు నిండా ఏముంది? అన్నం ఉంది. వాడిని కూడా భూమి నేను మొయ్యలేని అంటుందంట. ఇక మూడవది మీరు చూసినప్పుడు కంటకురాలయుండి పెండ్లైనటువంటి స్త్రీ. పెళ్ళయింది, పైగా ఈమెకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే కంటకురాలు. ఇక నాలుగోది మీరు గమనించాలి, యజమానురాలకు హక్కుదారురాలైనటువంటి దాసి. ఈ నలుగురిని కూడా భూమి నేను మొయ్యలేను అంటుందంట. ఆలోచన చేయండి. ఇంత బరువు ఉన్నటువంటి భూమి, ఇంతమందిని మోస్తున్నటువంటి భూమి, ఈ నలుగురిని కూడా నేను మొయ్యలేను అంటుందంట. వాస్తవానికి భూమి గురించినటువంటి అధ్యయనం మనకు ఎప్పుడు తెలిసిందంటే ఆ క్రీస్తు శకం 14వ శతాబ్దంలో తెలిసింది. అప్పుడు కూడా మన వాళ్ళు ఏమన్నారంటే భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు. ఎలా చెప్పారండి? భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు. కానీ మొదటి శతాబ్దంలోనే బైబిల్లో ముద్రించబడిన తరువాత మొట్టమొదటిగా యోబు గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే దాంట్లో భూమి గోళాకారముగా ఉండెను, మానవుల యొక్క నివాస యోగ్యమైనటువంటి భూగోళము, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి భూగోళం అని రాయబడింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? తన చుట్టూ తాను తిరగడానికి అందరూ చెప్పాలి. ఇవన్నీ బేసిక్సే, పెద్ద పెద్ద మాటలేమి కాదు. సైన్స్ కూడా పెద్ద సైన్స్ ఏం నేను మాట్లాడలే. తన చుట్టూ తాను తిరగడానికి అంటే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇలా తిరిగి మళ్ళీ ఇలా రావడానికి తన చుట్టూ తాను తిరగడం అంటాం. ఎంత టైం పడుతుందండి భూమి తన చుట్టూ తాను తిరగడానికి? ఎంతండి? సూపర్ అండి. నిజంగా సండే స్కూల్ టీచర్ గారు అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. 24 గంటలండి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు. సూర్యుని యొక్క కాంతి భూమిని తాకడానికి పట్టే సమయం 8 నిమిషాలు. ఇప్పుడు మనం మీద పడినటువంటి సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యకిరణాలు ఎప్పటికిప్పుడు వచ్చినవి కాదు. 8 నిమిషాలు ప్రయాణం చేసి మన మీదకి వచ్చినాయి. మొట్టమొదటగా భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో సూర్యుని యొక్క కాంతి పడే రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటగా సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి మీరు గమనించండి భూమి గురించినటువంటి అధ్యాయం ఇది. ఎంత బరువు ఉంటుందని చెప్పానంటే 5,970 క్విన్ ట్రిలియన్ టన్స్. ఎంత బరువున్న భూమి ఈ నలుగురిని మోయలేదంట. ఈ నలుగురు గురించి మనం నేర్చుకుందాం. రాచరికమునకు వచ్చిన దాసుడు. అందరూ చెప్పండి నాతో పాటు, రాచరికమునకు వచ్చిన దాసుడు. రెండవది కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూడవది ఏంటంటే కంటకురాలయుండి పెండ్లైనటువంటి స్త్రీ. నాలుగవది మీరు గమనించాలి, యజమానురాలకు హక్కుదారురాలైనటువంటి దాసి. మొట్టమొదటిగా రాచరికమునకు వచ్చిన దాసుడు గురించి మనం చూద్దాం. ఇతను దాసుని యొక్క పని చేయాలి. రాజు పరిపాలన చేస్తున్నట్టుగా రాజదండాన్ని తీసుకొని పరిపాలన చేయడానికి దాసుడికి అనుమతి లేదు. దాసుడు పని చేయాలి, రాజు పరిపాలన చేయాలి. ఎప్పుడైతే రాజు స్థానంలోకి వచ్చాడో భూమి అంటుందంట నేను వాడిని మొయ్యలేని అంటుందంట. మీరు చరిత్రలో మీరు మాట్లాడితే కనుక, చరిత్రను కనుక మనం అధ్యయనం చేసి కనుక మాట్లాడితే చరిత్రలో కొంతమంది ఇలా దాసులుగా ఉండి రాజులై ప్రజల్ని నానా చిత్రహింసలో పెట్టినటువంటి కొంతమంది చక్రవర్తులు ఉన్నారు. అందుట్లో ప్రథమంగా మొట్టమొదటిగా మాట్లాడేది ఎవరంటే సద్దాం హుస్సేన్. ఎవరంటే అతని పేరు? సద్దాం హుస్సేన్. జాగ్రత్తగా విందాం ఇతని గురించి. 2003వ సంవత్సరంలో అమెరికా సేనలు ఇతను పట్టుకొని బంకర్లో దాక్కున్నటువంటి ఇతను పట్టుకొని డిసెంబర్ 31వ తారీఖు మధ్యాహ్నాన్ని ఉరేసి చంపారండి ఇతన్ని. అయితే ఇతను 1957వ సంవత్సరంలో ఇరాక్లో సాధారణ సైనికుడిగా జాయిన్ అయ్యాడు. ఎలా జాయిన్ అయ్యాడండి? సాధారణ సైనికుడిగా జాయిన్ అయ్యాడు. అంటే ఆ సైన్యంలో పని చేయడానికి జాయిన్ అయ్యాడు. పని చేయడానికి జాయిన్ అయిన ఈయన ఏం చేశాడంటే సాక్షాత్తు ప్రధానమంత్రినే చంపి రాజు అయిపోవడానికి కొంతమందిని కూడగట్టుకొని ఆ యొక్క ప్రధానిని చంపే కుట్రలో భాగంగా
తన యొక్క పన్నాగాన్ని అమలు చేశాడు. అయితే ఆ పన్నాగం బెడిసి కొట్టింది, సద్దాం హుస్సేన్ దొరికిపోతాడు అనగా అతను ఏమైపోయాడంటే పక్కన ఉన్నటువంటి సిరియాకి పారిపోయాడు. ఇంతకీ ఇరాక్ని బైబిల్లో ఏ పేరుతో పిలుస్తామంటే బబులోను. ఏ పేరుతో పిలుస్తామండి? బబులోన్ అన్న ఇరాక్ అన్న ఒకటే. ఇప్పుడు ఈ యొక్క సద్దాం హుస్సేన్ ఎక్కడ పారిపోయాడంటే, ఏ ఊరు పారిపోయాడండి? సిరియా పారిపోయాడు. సిరియా పారిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చాడంటే 1970 సంవత్సరంలో మళ్ళీ లోపలికి వచ్చి, అంటే ఇరాక్లోకి వచ్చి అధికారులందరికీ కూడా అతను వశపరుచుకొని ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలద్రోసి ఇతను నియంతగా పరిపాలన చేస్తున్నాడు. ఎవడైనా అడ్డు తిరిగితే చంపేయటమే, ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే చంపేయటమే. ఆ యొక్క ఇరాక్ అంతా కూడా ఇతని యొక్క విగ్రహాలు పెట్టించుకొని భయంకరంగా పరిపాలన చేస్తున్నప్పుడు, అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి రసాయనిక ఆయుధాలను తయారు చేసుకున్నాడు. రసాయనిక ఆయుధాలు అంటే ఏంటో తెలుసా? పెద్ద పెద్ద బాంబులు వేయవసరంలే, లేకపోతే పెద్ద పెద్ద అణు బాంబులు ఉపయోగించాల్సిన పనిలే, ఎక్కువ మంది సైన్యాన్ని తీసుకురావాల్సిన పనిలే. ఆంత్రాక్స్ను కలుగు చేసే వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ని పొడి రూపంలో అగ్గిపెట్టెలో పట్టుకొచ్చి అమలాపురం గడియార స్తంభం కాడ జల్లామనుకోండి, సాయంకాలానికి జిల్లాలో ఉన్న అందరూ చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ఆ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దీన్ని ఏమంటామంటే బయోవార్ అంటాం. జీవ రసాయనిక జీవులను ఉపయోగించి మనుషుల్ని చంపటం. అటువంటి జీవ రసాయనిక ఆయుధాలని ఈ సద్దాం హుస్సేన్ తయారు చేశాడు కనుక అమెరికా వాళ్ళు వచ్చి 2003లో సద్దాం హుస్సేన్ ఏం చేశారంటే చంపించేశారు. ఇక రెండో వాడు ఎవడంటే గడాఫీ. ఇతను లిబియా దేశాన్ని అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. లిబియాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలద్రోసి ఇతను ఏం చేశాడంటే అధికారాన్ని తీసుకొని అతను ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాడు. ఆ రాజ్యాంగం ఏంటంటే గడాఫీ గ్రీన్ బుక్. దాని పేరు ఏంటంటే గడాఫీ గ్రీన్ బుక్. అంటే ఏంటంటే ఈ యొక్క లిబియా నుంచి ఎవడైనా బయటికి వెళ్ళాడు అనుకోండి, సరిహద్దు బయట అతను ఏం చేశారంటే కాల్చి చంపేయటమే. సరిహద్దు లోపల నుంచి ఎవడో కూడా బయటికి రావడానికి కానీ బయట నుంచి వెలుపలికి వెళ్ళడానికి కానీ ఎవరికి కూడా అవకాశం లేదు. ఈ గడాఫీ నియంతగా పరిపాలన చేశాడు. 2011 సంవత్సరంలో ప్రజలు ఇతని మీద తిరుగుబాటు చేసి ఇతన్ని పట్టుకొని భయంకరంగా ప్రజలు తొక్కి చంపేశారు. ఎందుకంటే దాసుడుగా ఉండాలి. ఈ దాసుడు రాజు అయితే గనక ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి భూమి కూడా ఏమంటుందంటే నేను మొయిలిని అంటుంది. ఇక మూడో వాడు మనం చూస్తున్నాం, అతను నార్త్ కొరియా అధ్యక్షుడు. ఎవరైనా చెప్పగలరా అతని పేరు? నార్త్ కొరియా అధ్యక్షుడు ఎవరైనా చెప్పగలరా అతని పేరు? చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నార్త్ కొరియా అధ్యక్షుడు ఎవరండి? ఇప్పుడు కిమ్ అంటే బాగా అర్థమవుతుంది. అతని కటింగ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అర్థమవుతుందండి. ఈ కిందంతా కూడా ఉంటుంది, మధ్యలో జుట్టు ఉంటుంది. ఎందుకంటే 2011లో ఈ యొక్క నార్త్ కొరియాను పరిపాలన చేయడానికి తండ్రి చనిపోయిన తర్వాత అతను అధికార పగ్గాలు తీసుకున్న వెంటనే అన్నయ్యని మలేషియాలో చంపాడు. ఎందుకంటే అన్నయ్య రాజ్యానికి అధికారానికి అడ్డొస్తాడని చెప్పి రాజు యొక్క నార్త్ కొరియా యొక్క విశేషాలు తెలిసినటువంటి పెదనాన్ని వాళ్ళ కుటుంబాన్ని అతి కిరాతకంగా చంపాడు. అతను కటింగ్ చేసుకుని బయటకు వస్తే ఎవడో నవ్వాడని చెప్పి ఓ చట్టం చేశాడు. ఆ చట్టం ఏంటంటే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేశ అధ్యక్షుడు ఏ కటింగ్ వేసుకుంటున్నాడో ఆ కటింగ్ వేసుకోవాలి. అందరికి కూడా చూడండి ఇక్కడ గొరికేసినట్టుగా ఉంటాయి. ఎక్కడ? నార్త్ కొరియాలో గొరికేసినట్టుగా ఉంటాయి. ఎందుకంటే అతను చాలా మూర్ఖుడు. ఎక్కడికైనా సరే ప్రపంచ పర్యటనకి వెళ్ళినప్పుడు అతనికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ పర్యటన యొక్క విశేషాలు చూసినటువంటి అధికారుల్ని ఉరితీసి చంపేస్తాడంట. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఇతనే బ్రతుకున్నాడు. ముందు చెప్పిన సద్దాం హుస్సేన్ చచ్చిపోయాడు, తర్వాత మాట్లాడినటువంటి గడాఫీ చచ్చిపోయాడు. ఈ యొక్క కిమ్ ఒకడే ఉన్నాడు. కానీ భయంకరంగా నియంతృత్వంగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే భూమి వీళ్ళను మొయలేనంటుంది, రాచరికమునకు వచ్చిన దాసుడు. ఇక రెండోది మీరు చూడొచ్చు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. వీడిని కూడా భూమి ఏం చేస్తుందంటే మొయ్యలేని బాబు అంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ వ్యక్తి గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం మీరు చూసినప్పుడు చక్కటి మాట కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోను మయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఇతను కర్మేల్ అనే ప్రాంతంలో మయోన్ అనే ఊరిలో చాలా గొప్పవాడు అనమాట. అయితే ఇతనికి ఉన్నటువంటి ఆస్తి కూడా రాయబడింది. 3000 గొర్రెలు ఉన్నాయి, ఒక 1000 వరకు అతనికి మేకలు ఉన్నాయి. ఇంత గొప్ప భాగ్యవంతుడైనటువంటి యొక్క నాబాలు గమనించాలి, గొర్రెబొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. ఇశ్రాయేలులకి, యూదులకి లేదా గొర్రెబొచ్చే సమయం, కత్తిరించే సమయం, వాళ్ళకి చాలా డబ్బులు వచ్చే సమయం. ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి గొర్రెబొచ్చు కత్తిరించి దాని ద్వారా అమ్మినటువంటి డబ్బులతో చాలా పెద్దగా లేదా గొప్పగా వాళ్ళు పార్టీలు చేసుకుంటారు. అటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి దావీదు కొంతమందిని పంపించాడు. ఎవరి దగ్గరికి?
ఈ యొక్క నాబాలు దగ్గరికి పంపించాడు. నాబాలు దగ్గరికి పంపించి అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో మేము అరణ్యంలో ఉన్నంతకాలం మీ యొక్క గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఒక్కటి కూడా తప్పిపోలేదు, ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి క్రూరముఖం వచ్చి దీన్ని చీల్చలేదు కనుక మేము చాలా బాగా కాపాడాం కనుక ఇదిగో మాలో నుంచి 10 మంది వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారంటే నాబాలుని అడుగుతారు, ఇదిగో దావీదు మమ్మల్ని పంపించాడు, కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత కొద్దిగా మాకు గొర్రెలు కొద్దిగా మేకలు కావాలి, మేము ఆహారాన్ని వండుకొని తిని సంతోషించడానికి మా రాజు అయినటువంటి దావీదు కొద్దిగా కావాలంటే ఈ యొక్క నాబాలు ఏమంటాడో చూద్దాం. ఆ మాటలు కూడా మనం చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. 10వ వచనం, నాబాలు 25వ అధ్యాయము 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు, యెష్యా కుమారుడు ఎవడు, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించి వాని కొరకు నేను వధించిన పశుమాంసములను తీసి నేను బొత్తిగా ఎరిగిన వారికి ఇత్తునని దావీదు దాసులతో చెప్పగా. దేవుని నామమున స్తోత్రము కలుగు. దావీదు అంటాడు, చక్కగా మీరు వెళ్ళి కుశల ప్రశ్నలు అడగండి, మనకేం కావాలో తీసుకుని రండి అంటే వీడేమంటాడు, దావీదు ఎవడు, దావీదు యొక్క నాన్నైనటువంటి యెష్షయా ఎవడు, కాబట్టి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినోడికి నా ఆస్తిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఎవడిడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండిందేమో మనకే, పొర్లుచున్నదేమో ఇతరుల క్షేమం కొరకు వాడాలి. దేవుని నామమున స్తోత్రముగా. ఎంతో సమృద్ధిని దేవుడు ఈ యొక్క నాబాలుకి ఇచ్చాడు, ఎంతో విస్తృతమైనటువంటి ధనాన్ని నాబాలుకి ఇచ్చాడు. నాబాలుకి ఇచ్చినప్పటికీ కూడా నాబాలు ఇతరులకు పెట్టనటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. ఎప్పుడైతే ఈ మాట దావీదు యొక్క చెవిని పడిందో దావీదు ఏమన్నాడంటే, చూద్దాం మాటలు కూడా చూద్దాం. 12వ వచనం 13వ వచనం, అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకున్నాడు అనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. దేవుని నామమున స్తోత్రము కలుగు. దావీదు అడిగాడు, తెచ్చారా నా కొరకు ఏదన్నా ఆహారం కోసం అంటే, మాకు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతను ఏం చేశాడంటే నిన్ను తక్కువగా మాట్లాడాడు, మీ నాన్న గురించి కూడా తక్కువగా మాట్లాడు. వెంటనే దావీదు కోపం వచ్చి ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ రాయనటువంటి మాట, కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. దేవుని నామమున స్తోత్రము కలుగు. రండి, వెంటనే ఆ యొక్క నాబాలుకున్నటువంటి ఆస్తిని పాడు చేద్దాం. అతనుకున్నటువంటి ఇంట్లో ఒక్క మగోడు కూడా బ్రతకకుండా అతను ఏం చేద్దామంటే చంపేద్దామని చెప్పి దావీదు 400 మందిని తీసుకొని బయలుదేరతా ఉన్నప్పుడు ఇదంతా ఎవడు చూశాడంటే నాబాలు దగ్గర ఉన్నటువంటి పనోడు చూశాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఆ పనోడు వచ్చి అంటాడు, తన యొక్క యజమానురాలైనటువంటి అబీగయలతో మాట్లాడతాడు. 16వ వచనం, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాటలు నాడనీయడను. దేవుని నామమున స్తోత్రముగా. మన యజమానుడు ఎవడంట, బహు పనికి మాలినోడు. ఎందుకంటే వాడు ఎవడ మాట కూడా వినడు, వాడు చెప్పిందే వేదం. కాబట్టి ఈ నాబాలును చంపడానికి దావీదు ఎంతమంది వస్తున్నారు తెలుసా, 400 మంది కత్తులు ధరించి వస్తున్నారు. కాబట్టి ఒక్కడు కూడా బ్రతకడు. ఇంతకీ ఈ టెన్షన్ ఏంటంటే నాబాలు మీద పడి చంపుతున్నప్పుడు పనులను కూడా ఏం చేస్తాడు, దావీదు చంపేస్తాడు. కనుక ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడంటే భార్య అయినటువంటి అబీగయలతో చెప్పినప్పుడు అబీగయలు ఏం చేసిందంటే ఆ యొక్క భర్త తప్పును తన మీద వేసుకుని దావీదు కాళ్ళ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తుంది. దేవుని నామమున స్తోత్రముగా. అతను ఏమైతే కోరుకున్నాడో ఆ కోరుకున్నవన్నీ కూడా ఈ యొక్క భార్య ఏం చేసిందంటే అతనికి ఇచ్చింది. అయితే ఆ రాత్రి అంతా కూడా నాబాలు తాగుతాడండి, విపరీతంగా తాగుతాడు. అసలు మత్తు దిగేంత వరకు కూడా తాగి అతను ఏం చేస్తాడంటే వినోదాల్లో చిందులేస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి ఒక్క మాట కూడా భార్య మాట్లాడదు, కానీ ఉదయాన్నే వెళ్ళి నాబాలుతో మాట్లాడుతుంది. ఇదిగో నాబాలు, రాత్రి గనక దావీదు వచ్చి ఉంటే గనక మన ఇంట్లో ఒక్క మగవాడు కూడా బ్రతుకుండేవాడు కదా, అందరూ కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి నేను వెళ్ళి ఆయన్ని క్షమాపణ కోరుకున్నాను, కాబట్టి దావీదు కోపము చల్లారింది కనుక ఇప్పుడు మనం బ్రతికాము అనే మాట చెప్పిన వెంటనే అతనికి పక్షవాతం వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 10 రోజుల తర్వాత అతను ఏమైపోయాడంటే చనిపోయాడు. కాబట్టి కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడికి ఉదాహరణ ఎవడంటే నాబాలు. కాబట్టి వీడిని కూడా భూమి ఏం చేయలేదంట, మోయలేదంట. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం రాచరికమునకు వచ్చిన దాసుడు. రెండోది మనం నేర్చుకున్నాం ఎవరండి, కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు. ఇక మూడవది మనం వినబోతున్నాం, జాగ్రత్తగా గమనించాలి. మూడవది ఎవరంటే కంటకురాలయుండి పెండ్లైనటువంటి స్త్రీ అనమాట. ఈమె కంటకురాలు అంటే నిత్యము కూడా గొడవ పడే స్త్రీ. ఈమెకి ఏమైందంట, మళ్ళీ పెండ్లయిందంట. ఇక పెండ్లైతే ఇంకా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయొచ్చు. కంటకురాలన్నమాట అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు చూస్తుంది. ఎవరో గొడవకు రాలేదు అనుకోండి, పడుకొని ముందైనా సరే పక్కింటితో గొడవ పెట్టుకుంటారు అనమాట.
అదవుతుందండి. కంటకురాలు అనమాట. కంటకురాలై ఉండి పెండ్లైనటువంటి స్త్రీ అనమాట. కాబట్టి వీరిని కూడా భూమి ఏం చేయదంటే భరించదు. దేవుడు వివాహ వ్యవస్థకి ఓ చక్కటి దిశానిర్దేశం చేశాడు. అదేంటంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. భార్యకు శిరస్సు ఎవరంటే భర్త, భర్తకు శిరస్సు ఎవరంటే సంఘము, సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే. కాబట్టి మనం అందరం కూడా ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. ఇలా ఉన్నంతసేపు కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. సహజంగా మనం ఎప్పుడు కూడా పెండిల్లో సహజంగా 3 సీలు చూస్తాం. చాలా సందర్భాల్లో చెప్పాం 3 సీలు ఏంటంటే ఫస్ట్ చూసేదేంటి? క్యాస్ట్. ఫస్ట్ ఏంటండి? క్యాస్ట్. మా వాళ్ళేనండి అని అంటాం. ఆదాముకి ఏమన్నా క్యాస్ట్ ఉందండి? ఆదాము ఉన్నత కుటుంబంలో జన్మించెను, అవ్వ ఉన్నత కుటుంబంలో జన్మించినని రాయబడింది ఎక్కడైనా? ఎక్కడ లేదు. ఆదాముకు క్యాస్ట్ లేదు, అవ్వకు క్యాస్ట్ లేదు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి దరిద్రం, మన భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే కుల వ్యవస్థ. ఎందుకంటే మనోళ్ళు దాన్ని ఏం చేశారంటే కుల వ్యవస్థగా దాన్ని స్థాపించారు. ఎవడో చెప్పాడని చెప్పి ఓ బుక్ రాశాడు. ఆ బుక్ పేరు మనుచరిత్ర. ఆ మనుచరిత్రలో ఏమని ఉంటుందంటే తల్లో నుంచి ఎవడు పుట్టాడు? బ్రాహ్మణుడు. తల్లో నుంచి ఎవరు పుట్టాడండి? బ్రాహ్మణుడు. భుజాల నుంచి ఎవరు పుట్టాడు? క్షత్రియుడు. క్షత్రియుడు అంటే రాజు. మొలభాగంలోంచి ఎవరు పుట్టారు? వైశ్యులు. ఎవరండి? వైశ్యులు. మనం మామూలుగా వ్యాపారాలు చేస్తారు కదా, వైశ్యులు. కాల్లో నుంచి పుట్టింది ఎవరంటే ఇక్కడ ఉన్న మన వాళ్ళు అందరం. కాల్లో నుంచి ఎవరు పుట్టారు? ఇక్కడ ఉన్న మన అందరం. అంటే నువ్వు చెట్టు బలిజీవి అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, రెడ్ అయినా, చౌదరి అయినా, దేంట్లోంచి నువ్వు వచ్చావంటే కాలు నుంచి పుట్టావు. ఓ తల్లి ఉందండి, ఇద్దరు పిల్లల్ని సమానంగా చూస్తుంది అనుకోండి. ఆ తల్లి అంటే ఖచ్చితంగా పిల్లలకి ఏముంటుంది? గౌరవం ఉంటుంది. అలా కాదు అబ్బాయి, నువ్వు గొప్పోడు, నువ్వు మాత్రం కాల్లో నుంచి పుట్టావు ఉందనుకోండి, ఆ తల్లిని కొడుకుకు ఖచ్చితంగా ఎలా చూస్తారో చెప్పండి? ఏదో రోజు చంపేద్దామని చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దోడినేమో అలా చూస్తుంది, నన్నేమో ఇలా చూస్తుందని చెప్పి. కానీ గమనించండి, తల్లో నుంచేమో బ్రాహ్మణ పుట్టాడు, భుజాల నుంచేమో క్షత్రియుడు వచ్చాడు, మొలభాగంలోంచేమో వైశ్యుడు వచ్చాడు, కాళ్ళు నుంచి ఏమొచ్చాడంటే శూద్రుడు వచ్చాడు. మేము భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళు, నీ కులం నీ వెంట వస్తుంది. అడుగుతారు చూడండి మన వాళ్ళు కూడా చాలామంది, మీరు ఏ ఇంట్లో అండి? ఏ ఇంట్లో చెప్తే కానీ ఇంట్లోకి రానవ్వా? ఏ ఇంట్లో అండి అని అడుగుతారు చాలామంది. చూడండి, అంటే వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కానీ గమనించండి, ఇక్కడ దేవుడు కులాన్ని చూడాల. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. మనుషులందరూ ఒక్కటే, మనుషులందరినీ ఒకే రీతిలో ప్రేమించే ఏకైక దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఏ రంగమైనా మీరు చూడండి, క్రికెట్ కానీ, రాజకీయం కానీ, సైంటిస్టులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రతి ఒక్కరూ కూడా మనోడా కాదని చూస్తారండి, లేదా మనకు సంబంధించినోడో కాదో లేదో చూస్తారు. కాబట్టి అందుకే భారతదేశంలో ఇన్ని వనరులు ఉన్నా, ఇంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా పైకి ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే కులం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూస్తాం? పెళ్ళప్పుడు కులం. రెండోది గమనించాలి. కానీ ఈ జరుగుతున్నటువంటి కాలంలో మారిందిలేండి, కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఏ వివాహాలు? కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా మిక్స్ అయిపోయినాయి ఎక్కడెక్కడ కూడా. ఎందుకంటే ఒకటే కులం అని ఎక్కడ లేదు, అంతా కూడా మిక్స్ అయిపోతుంది. రానున్న 10 ఏళ్లలో మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకా అప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. గమనించాలి. రెండోది ఏంటంటే కలర్. రెండోది ఏంటండి? కలర్. ఖచ్చితంగా వీడు పగలు లైట్లో కనపడకపోయినా సరే ఎలా ఉండాలంటాడు? అమ్మాయి తెల్లగా ఉండాలి. ఎలా ఉండాలి? అమ్మాయి తెల్లగా ఉండాలి. అందరూ తెల్లగా ఉంటే మరి నల్లగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. ఫస్ట్ ఏంటి? క్యాస్ట్. రెండోది కలర్. అబ్బా ఎందుకు నచ్చలేదంటే కలర్ తక్కువండి అంటారు. ఏమంటారు? కలర్ తక్కువండి. అర్థమవుతుంది. రెండోది. మూడోది మీరు చూడాలి, క్యాష్. ఎంత తూగుతారేంటి? ఏంటండి? ఎంత తూగుతారేంటి? ఎంత బరువు ఉంటుంది ఏంటి? మూడోది. కాబట్టి ఈ 3 చూస్తాం. నాలుగోది ప్రధానమైనది క్యారెక్టర్. ఇది చూడడం ఎవడం మంచిదా కాదా? ఇది చూస్తే కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఈ 3 చూసి కంటకురాలను కనుక తెచ్చుకుంటే ఇల్లు అంటించిపోతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును. కాబట్టి ఇక్కడ గమనించాలి, కంటకురాలు గనక ఇంట్లో ఉంటే గనక ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదండి. అందుకే భూమి కూడా ఈ కంటకురాలు నేను మోయలేనని చెప్తుంది. చదువుదాం కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు. దయచేసి గమనించండి, ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు. మీరు అందరూ మంచోళ్ళు. రోజు గొడవ పడేవాళ్ళు ఎవరు లేరు కదా మన మధ్యలో. కాబట్టి అది అన్నమాట, రోజు గొడవ పడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి గమనిద్దాం, కొద్ది మాటలు మనం చూద్దాం. చక్కటి మాటలు ఇక్కడ రాయబడినటువంటి మాటలు. సామెతల గ్రంథము 21:19. ప్రాణము విసిగించి జగడగొండి తానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. ఇది పెట్టండి నేను స్టేటస్, అద్భుతంగా ఉంటుంది. ఏంటండి? ప్రాణం విసిగించి జడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. అర్థమవుతుంది. రోజు గొడవ పడి దాంతో ఇంట్లో ఉండడం కంటే, సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మధ్యలంకలోకి వెళ్ళిపోయి ఒక్కడే బతకడం మేలు. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందండి. ప్రశాంతత ఉండదు. కొంతమంది పాపం అందరూ పడుకున్న తర్వాత వస్తారు మగవాళ్ళు ఇంటికి. ఎందుకు? పెందలకాడే వస్తే కనుక వెళ్ళగొట్టేస్తుంది. ఎందుకంటే అమ్మగారు నోట్లో డైలాగులు రెడీగా ఉంటాయి అనమాట. ఇంక వచ్చిన వెంటనే మొదలు పెడుతుంది. ఇంకా
అదవుతుందంటే ఇంకా భయపడిపోయి అతను ఏం చేస్తాడంటే ఆ కొట్టు దగ్గర ఈ కొట్టు దగ్గర కూర్చొని 9 గంటలకో 10 గంటలకో చేరతాడు అందరూ పడుకున్న తర్వాత. కాబట్టి గమనించాలి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే జగడగొండుతో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. మరొక మాట ఉంటుంది సామెతల గ్రంథము 25వ అధ్యాయం. సామెతల గ్రంథము 20 గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం మేలు. అందరూ తలపైకి ఎత్తండి. మీ గురించి మీ ఈ అటు తిరిగి మా మీద పడ్డారంటే అనుకోవద్దు, జాగ్రత్తగా విందాం. గయ్యాళితో పెద్ద ఇంట నివసించడం కంటే, పెద్ద ఇల్లు, ఇంట్లో ఎవరున్నారో గయ్యాళి. గయ్యాలంటే దెయ్యం కదండి, భార్య. గయ్యాలంటే ఎవరో దెయ్యం కాదు, భార్య. వచ్చిన వెంటనే మొదలెట్టింది అనుకోండి, పెద్ద ఇల్లు, మంచి ఇల్లు, కానీ నోట్లో నుంచి ఇంకా మాటలు వస్తూనే ఉన్నాయి, ఇంకా ఆగట్లేదు ఆవిడ. ఆ ఇంట్లో ఉండటం కంటే పైన టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఏదో మూల కూర్చొని గడపడం మంచిదంట. ఏదో మూల కూర్చొని చేతులు కట్టుకొని చక్కగా పొద్దున్న దాకా ఉంటే కురిసిందిలే మంచు, కిందకి వెళ్ళి దెబ్బలు తినే కంటే పైన బాధపడటమే మంచిదనమాట. అది చెప్తున్నా. ఇక్కడ ఏమంటే గయ్యాళితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు తెలుసా? సొలొమోను చెప్పాడు. సొలొమోను చేసుకున్న పెళ్ళిళ్ళు ఎవరో చేసుకోలే, ఎందుకంటే స్త్రీలతో ఈయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ మాటలన్నీ చెప్పగలిగాడు. కాబట్టి గమనించండి, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు రెండోవాడైతే. మూడోది మనం గమనించాలి, కంటకురాలయుండి పెండ్లైనటువంటి స్త్రీ. కంటకురాలు అని బైబిల్లో మీకు ఎగ్జాంపుల్ కనుక అడిగితే ఖచ్చితంగా ఒక ఆవిడ పేరు చెప్పొచ్చు. ఆవిడ పేరు ఏంటంటే యెజబెలు. ఆవిడ పేరేంటండి? యెజబెలు. చూద్దాం అది కూడా. మొదటి రాజుల గ్రంథము అందరూ కూడా తీసి చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ మనకి యెజబెలు కనబడుతుంది. పరిపాలన చేసేదేమో అహాబు అయితే మొత్తం ఆ యొక్క రాజ్యంలో ఉన్న అన్ని విషయాలు ఎవరు చూస్తున్నారంటే యెజబెలు చూస్తుంది. తలపైకి ఇద్దాం. ఒకసారి అహాబు గారు పైన మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. మేడ మీద పైన తిరుగుతున్నప్పుడు గమనించాలి, ఆ పక్కనే ఒక ద్రాక్ష తోట కనపడింది. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోత్ అనే ఒక వ్యక్తిది. నాబోత్ అనే వ్యక్తి ద్రాక్ష తోట కనపడినప్పుడు ఈ యొక్క ఆహాబుకి దాని మీద మనసు కలిగి ఆ ద్రాక్ష తోట నాకు కావాలంటే నాబోతు ఏమంటాడో, ఇది నా పిత్రార్జితం అంటే వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆస్తి, కాబట్టి నేను ఇవ్వను అని చెప్పన్నప్పటికీ అతను ఏం చేస్తాడో చూద్దాం. 21వ అధ్యాయము మొదటి నుంచి చూసినప్పుడు మనకి 4వ వచనం మనం చూద్దాం. 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. నా పిత్రార్జితము నీకీనని యజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఉండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకుండాను. అర్థమవుతుందండి, జాగ్రత్తగా. ఎవరితనో? రాజు అయినటువంటి ఈ వ్యక్తి తోట ఇవ్వనని చెప్పిన వెంటనే ఇతను ఏం చేశాడంట? మూతి ముడుచుకున్నాడంట, మాట్లాడకుండా ఉన్నాడంట. పిల్లలు చూడండి, ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో మాట్లాడరు. అప్పుడు కూడా మీలో చాలామంది భర్తలతో మాట్లాడడం మానేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఏమండి, నిజం చెప్పండి, దేవుని మందిరంలో ఉండి అడుగుతున్నాను. మాకు కూడా ఉన్నాయి, మాటలు లేకుండా రోజులు చాలా ఉన్నాయి. మాకు కూడా 2-3 రోజులు అలాగ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఖచ్చితంగా మాట చెప్పాలి. మీ భర్తతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉన్నారో చెప్పండి. ఖచ్చితంగా 1, 2, 3 రోజులు, 4 రోజులు. చాలామంది మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వారాలు ఉంటారు, కొంతమంది నెలలు ఉంటారు. వాళ్ళకి సన్మానం చేయాలి. అదవుతుందండి. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే తోట ఇవ్వనన్నా వెంటనే మూతి ముడుచుకొని ఇంట్లోకి వచ్చి దుప్పటి ముసుగేసి పడుకున్నాడంట. ఇది సహజంగా ఎవరి లక్షణం? అయితే భార్య చేయాలి, లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు చేయాలి. కానీ పరిపాలన చేసే ఈ యొక్క ఆహాబు అలా ఉన్నప్పుడు ఆమె వచ్చి అంటుంది చూడండి. మరి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలదు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో తెలదు. 5వ వచనంలో ఉంటుంది ఆవిడ. అంతటా అతని భార్య అయినా, అంటే ఎక్కడ ఉందో తెలియదు అనమాట. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నువ్వు మూతి ముడుచుకుని వాడివై భోజనం చేయక ఉండేవేదమని అతను అడుగ్గా. ఏంటి స్వామి ఎలా పడుకున్నావు, మూతి ముడుచుకున్నావేంటి, భోజనం చేయలేదేంటి అని చెప్పి ఆమె అడుగుతుంది. ఎవరు అడగాలి? ఎలాగా? భర్త భార్యని అడగాలి. కానీ రివర్స్ అయిపోయిన రోల్స్ ఇక్కడ. అదవుతుందండి. భార్య భర్తను అడుగుతుంది, ఏంటి ఇవాళ భోజనం చేయలేదు, భోజనానికి రాలేదు, మూతి ముడుచుకొని పడుకున్నామంటే ఎవరితో మాట్లాడలేదండి పైగా ఉదయం నుంచి అని చెప్పి అడిగినప్పుడు జరిగింది అంతా చెప్పాడండి. చెప్తే ఆమె యాక్షన్లోకి వచ్చింది. ఎందుకంటే ఆమె పరిపాలన చేస్తుంది. ఆ యాక్షన్ ఏంటో చూద్దాం. 6వ వచనం. అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను. 7వ వచనం చదువుదాం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి. ఏమందో తెలుసా? నువ్వేం టెన్షన్ పడకయ్యా, నేనున్నాను. ఎవరున్నదే? యెజబెలు అనమాట. నేనున్నాను కాబట్టి నువ్వు టెన్షన్ పడకో. నేను వెళ్ళి నువ్వే ద్రాక్ష తోట అయితే ఇవ్వనని చెప్పాడో ఆ ద్రాక్ష తోటను తీసుకొచ్చి నీకు ఇప్పిస్తా. దేవుని నామన స్తోత్రం కలను. సహజంగా పుట్టింటి నుంచి అత్తోరింటికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఏం తెచ్చుకుంటారండి? వస్తువులు తెచ్చుకుంటారు. అప్పుడైతే బిందులు, పెద్ద పెద్ద కాగులు అవి ఉండే, కానీ ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ సామాన్లు తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏం తెచ్చుకుందో తెలుసా? 400 మంది బయలు ప్రవక్తలు తెచ్చుకుంది. అంటే ఈమె ఆహా ఉంటే వీళ్ళు ఓహో అనేవాళ్ళు అనమాట.
400 మంది తెచ్చుకుందని ఎక్కడి నుంచి? పుట్టింటి నుంచి 400 బయలు ప్రవక్తల్ని ఇశ్రాయేల్ దేశం తెచ్చుకుంది. కాబట్టి ఆ 400 మందితో అనేకమైన అకృత్యాలు చేసింది. నాబోతుని ఏం చేసిందో తెలుసా? అతి దారుణంగా చంపించేసిందండి. చెయ్యనటువంటి నేరం అతని మీద మోపి రాణి కదా చంపించేసిన తర్వాత ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాకితే దేవుడు చెప్పాడు, దేవుడు కలుగ చేసుకున్నాడు, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో ఇదిగో యెజబేలు నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి అనంగానే 24 గంటల్లో ఆమె పైనుంచి కింద పడిపోతుందండి. మేడ నుంచి కింద పడిపోయినప్పుడు కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాగుతాయి. కాబట్టి గమనించాలి, కంటకురాలై ఉండి పెండ్లైనటువంటి స్త్రీ. కంటకురాలైతే గనక పెండ్లి చేసుకోకపోవడం చాలా ఉత్తమం. ఒకవేళ పెండ్లైందంటే ఇంకా ఆమె పని అయిపోయినట్టే. గమనించాలి. 4వ దాంట్లోకి మనం వద్దాం. యజమానురాలుకి హక్కుదారులైనటువంటి దాసి. యజమానురాలుకి హక్కురాలైనటువంటి దాసి. ఇది కూడా మనం చూద్దాం. ఇంతకే దాసి అనగానే మీకు పేరు గుర్తు రావాలి బైబిల్లో. చెప్పండి తొందరగా, 5 నిమిషాలు ముగిస్తా. ఎవరండి? ఎవరు చెప్తున్నారండి అన్న? ఎవరండి? దాసి అనగానే బైబిల్లో హాగరు. శాంతి గారు చెప్పారు, అలా వెంకటలక్ష్మి గారు కూడా చెప్పారు. దాసి అనగానే హాగరు గుర్తు రావాలి. ఇక్కడ ఏంటంటే యజమానురాలుకి ఏ హక్కులైతే ఉంటాయో అవి నాకు కావాలంటుంది. యజమానురాలకి ఏ హక్కులైతే ఉంటాయో అవి నాకు కావాలనుకునే ఆమె. కాబట్టి ఈమెను కూడా భూమి మొయ్యలేదంట. కాబట్టి ఆమె గురించి కూడా మనం చూద్దాం, ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండ గ్రంథము ప్రారంభ పుస్తకము, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 1 వచనం నుంచి 6 వచనాల వరకు చూద్దాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం 1 నుంచి. అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రాము షారాయి మాట వినెను. విందాం ఈ మాట. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తా అని చెప్పాడు. కానీ ఇంతలో శారమ్మ గారికి తొందర ఆగల. వయసు మీద పడుతుంది, వృద్ధాప్యం వస్తుంది, పిల్లలు పుట్టడం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నా దాసి ఉంది. ఇంతకీ దాసి పేరేంటి? హాగరు. ఈ హాగరు ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. కాబట్టి నువ్వు ఆమెను పెళ్లి చేసుకో అని చెప్పిన వెంటనే అబ్రహాము ఏమనాలి? మామూలుగా చెప్పండి, పిచ్చిదానా, దేవుడు ఏం చెప్పాడు? నీకు నాకు గర్భఫలం దేవుడు ఇస్తానని చెప్పాడు, వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు ముసలోడు. ఎవరో? అబ్రహాం గారు. వెంటనే గమనించాలి, 3వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు, అండర్లైన్ చేసుకోండి, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దానిదైను. ఏమైపోయిందంట? ఎప్పుడైతే హాగరు గర్భాన్ని దేవుడు దర్శించి గర్భఫలం ఇచ్చాడో, ఇక అక్కడి నుంచి హాగరు ఏం చేస్తుందంటే, అబ్రహాముకు అస్సలు సిస్సలైన భార్యను నేనే, కాబట్టి నాకున్నటువంటి హక్కులు నాకు కావాలి. కాబట్టి ఆమె కాదు, ఎందుకంటే ఆమె భార్య అయినప్పటికీ ఆమెకి ఎవరు లేరు, పిల్లలు లేరు కనుక ఇక మొత్తం సర్వ హక్కులు నావే అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు 5వ వచనం చూద్దాం. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును. ఉసురు తగలా కారణం ఎవరు? షారాయి, హాగరా? షారాయే. ఖచ్చితంగా షారాయ్ ఏం చేసిందంటే పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కావాలని అనుకుంది ఈమె, పెళ్లి చేసింది. ఇప్పుడు గర్భఫలం వచ్చిన తర్వాత ఏమంటుంది? ఆమె చేసే చేష్టలు భరించలేక చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. అంతకుముందు ఆ షారమ్మ గారి దగ్గర వంగి పని చేసిన ఆవిడే ఇప్పుడు నేనేమంటుంది? నేను ప్రెగ్నెంట్ అంటుంది. ఏమంటుంది? నేను ప్రెగ్నెంట్. ఇప్పుడు నాకు కూడా ఎవరు కావాలి? దాసీలు కావాలి. కాబట్టి కొంతమందిని నాకు పరిచారకులను ఉంచండి అని చెప్పి చాలా హడావుడి చేస్తూ ఉన్నప్పుడు శారమ్మ గారికి ఏం కలిగిందంటే కోపం వచ్చిందన్నమాట. ఏమంటుంది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాకని అబ్రహాముతో అనెను. కాబట్టి ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అదిగో నా దాసి అయినటువంటి హాగరు ఇప్పుడు ఏం చేస్తుందంటే నన్ను చాలా ఇబ్బందికరంగా చూస్తుంది, నన్ను చులకనగా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తారు న్యాయము? దేవుడే చేస్తాడు. అంతా చేసింది ఎవరండి? అంతా చేసింది దేవుడా? సారాయి చేసింది. కానీ ఇప్పుడు తెలివిగా ఎవరు లాక్కొచ్చిందో తెలుసా? దేవుని లాక్కొచ్చింది. నాకు నీకు న్యాయం ఎవరు తీస్తారంటే దేవుడే తీరుస్తాడని చెప్పి ఎంతో చక్కగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ హాగరును దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టినట్లుగా మనం చూడవచ్చు. సారా యొక్క ప్రవర్తన వల్ల హాగరు వెళ్ళిపోయింది. హాగరు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? సారా దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు మన స్తోత్రం కల. కాబట్టి యజమానురాలుకి హక్కుదారు అయినటువంటి దాసిని కూడా భూమి ఏం చేయదంట? భరించలేదంట. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి
రాచరికమునకు వచ్చిన దాసుడు. దాసుడుగా ఉండాలి, రాజు అవ్వకూడదు, చాలా కష్టం. రెండోది మీరు గమనించాలి, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూడవది మీరు గమనించాలి, కంటకురాలై ఉండి పెండ్లైనటువంటి స్త్రీ. నాలుగోది మీరు గమనించాలి, యజమానురాలికి హక్కుదారులైనటువంటి దాసి. దాదాపుగా ఈ 30 అధ్యాయంలోంచి ఒక 12 మెసేజ్లు తయారు చేయొచ్చండి. అన్ని మంచి విషయాలే మాట్లాడాడు అతను, ఆ గురు గారు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడి మాటల వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడిగా మీ నామాన్ని మహింపరుస్తూ ముంజువరంలో ఉన్నటువంటి ఈ జేవీఏ ప్రార్థనా మందిర ప్రాంగణంలో మేము కూడి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ 2వ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. దేవ, మా జీవితంలో 2024 సంవత్సరం ప్రవేశపెట్టి నాయన అప్పుడు 2 వారాలు గతిస్తూ ఉంది. ఇంకా 50 వారాలు మీ సంద మేము గడపాలి. మీ చిత్తమైతే మాకందరికీ మంచి ఆరోగ్యము, ఆయుష్నిచ్చి, నీ కృపించి మీ సాక్షులుగా ముందుకు సాగే ఒక భాగ్యం దయచేయండి. ఈ లోకంలో ప్రభువా, మేము ఏ రీతిగా జీవిస్తే మాకు నెమ్మది ఉంటుందో నీ బిడ్డ సురేష్ బాబు నిలబెట్టుకుని 4 రకాలైనటువంటి మనుషులు నిలబెట్టుకుని ప్రభు మాకు చూపించారు. మేము అలాగ ఉన్నామా, లేక నీకు ఇష్టలుగా ఉన్నామా, మేము గర్వించేవారుగా ఉన్నామా, మిమ్మల్ని అవమానపరిచేవారు ఉన్నామా, మమ్మల్ని పరీక్షించుకునే భాగ్యం దయచేయండి. రెండోది ప్రభా, నీ బిడ్డ శ్రీని గారిని ప్రభు నిలబెట్టుకుని, ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానం చెప్పున మేము ముందుకు సాగితే తండ్రి మృతులను సృష్టించగలదు ప్రభా, మందుని సృష్టించగలదు ప్రభా. నువ్వు ఆశలు ఇచ్చావు కాబట్టి మేము జీవితకాలంలో నీ కొరకు ఏ కార్యాలు చేస్తామో అవి మంచి కార్యాలు చేస్తామా, చెడ్డ కార్యాలు చేస్తామా, ఏ కార్యం చేసినా కానీ నీ యొద్దకు మేము రావాలి. ప్రతి ఒక్కరిని తీర్పులో తీసుకొస్తావు. తీర్పులో తీసుకొచ్చినప్పుడు నాయన మాకు నిత్య జీవం ఇచ్చేది, నిత్య నాశనం ఇచ్చేది కూడా నువ్వే కనుక అటువంటి స్థితిలో మేము పొంది కూడా సిద్ధపడుతున్నాము. మమ్మల్ని మేము పరీక్ష చేసుకునే భాగ్యం దయచేయండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్క సంఘ బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం. బిడ్డ యొక్క పనుల భారం అంతా నీపై మోపుతా ఉన్నాం. మా ఉద్దేశాన్ని మీరు సఫలపరచండి. బిడ్డ చెప్పిన సాక్ష్యాలు మీరు చూశారు. అలాగే తండ్రి బిడ్డ యొక్క కుటుంబ పరిస్థితి మీకు తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని చూసే గొప్ప దేవుడు. ఈరోజు ప్రభు నిర్దించినటువంటి ప్రభా, మరి ఇతకోట సుబ్బారావు గారి తండ్రి కుటుంబానికి ఓదార్పు దయచేయండి. వారి బిడ్డలు దూరదేశంలో ఉన్నారు, వారిని కూడా ఓదార్పు ధైర్యపరచండి. అలాగే తండ్రి జరగబోయే కార్యక్రమ ప్రభావ సంఘం అంతా కూడా పాలు పంచుకొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. ఈరోజు ప్రభావ సంఘ పెద్దలుగా కొంతమంది వెళ్ళి అక్కడ కార్యక్రమం చక్కబెట్టి వచ్చాం. యవనస్తులు వచ్చి చక్కబెట్టి కార్యక్రమం పాలు పంచుకున్నారు. తండ్రి నీ యొక్క బిడ్డలు ఏ రీతిగా నీ పనిలో ముందుకు సాగుతారు అనేకలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతాం తండ్రి. నువ్వు చేసే కార్యం మాకు కంటికి కనిపించు, చెవికి కనిపించు, హృదయాన్ని గోచరమైన కార్యం మీరు చేస్తూ ఉన్నారు కనుక మీరే తగిన సహాయం దయచేయండి. అది కూడా ట్రస్ట్ వారికి, యూత్ వారికి, అలాగే తండ్రి దేవ ఇస్తున్నటువంటి ఈ యొక్క బిడ్డలు ఇచ్చేటువంటి కానుకలు కూడా మీ చేతిలో పెడుతున్నాం. వాటిని 30 60 100 దీవించండి. వారు తీసుకొచ్చిన పిడికెళ్ళు, దశమ భాగాల ప్రథమ పాదం చేతులు పెడుతున్నాం. వాటిని ఆస్వాదించండి. ఈరోజు ప్రభా, మా యొక్క నాయన మినిస్ట్రీ అధ్యక్షుడైనటువంటి బిడ్డ ఎస్తేరి హేమంగిని యొక్క బర్త్డే సందర్భంగా మీ సందులో జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. ఆ బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి, సహాయం దయచేయండి, కృపను గ్రహించండి. బిడ్డ చుట్టూ మీ దేవదూతలు కావాలి ఉంచండి నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా అనేక మంది అనేక రీతిగా నీ పనిలో పాలు పంచుకున్నారు. ఎవరు నమ్మకంగా నీ పని చేశారు, ఎవరు ప్రభు ఎంత ప్రభు సందులో శ్రమ పడ్డారో, నువ్వు ఎంత ఖర్చు పెట్టారో నువ్వు చూస్తూ ఉన్న దేవుడవు. వారి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి, తగిన సహాయం దయచేయండి. ఈరోజు ప్రభువా, నీ బిడ్డైనటువంటి శ్రీని గారు, రాణి, వారి కుమార్తె బిడ్డలతో మధ్యకు వచ్చి ఇంతవరకు కొన్ని కార్యక్రమాలు పాలు పంచుకున్నారు. వారిని ప్రభు మీరు దీవించి ఆస్వాదించండి. వారు చేస్తున్న సేవ కానీ, వారు చేస్తున్న వ్యాపారాలు కానీ, వారు చేస్తున్న కాంట్రాక్ట్ ఏది ఉన్నా కానీ అన్నింటిలో కూడా ఈ సంవత్సరం తోడై ఉండి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని మీరు కాసి కాపాడి సహాయం దయచేసి మీరే మహిమ పొందుతారని. ఇదిగో తండ్రి, మరి పోతానికి కూడా సంస్కారాత్మక వెళ్ళాలి తండ్రి. త్వరగా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా మీరే తగిన సహాయం చేసి మహిమ పొంది ఆశను దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచిన పెడదామండి, అందరు లేచిన పెడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనండి. దేవుడి మంది దీవించి పక్క వారిని చూసి దేవుని దీవెన చెప్పండి.